బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎఫ్ఐఐల అమ్మకాలతో స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. డిసెంబర్ క్వార్టర్ కార్పొరేట్ ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల ఆచితూచి వ్యవహరించడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. ఫెడ్ వడ్డీ రేట్ల కోత అరకొరగా ఉంటుందనే అంచనాలు మదుపర్లను మరింత నిరాశపరిచాయి. ఇక టీసీఎస్ ఫలితాలతో గురువారం నుంచి కార్పొరేట్ ఎర్నింగ్స్ వెల్లడి కానుండడంతో తదుపరి మార్కెట్ దశను ఇవి నిర్ధారించనున్నాయి. మొత్తమే చూస్తే సెన్సెక్స్ 528 పాయింట్ల నష్టంతో 77,620 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 162 పాయింట్లు కోల్పోయి 23,526 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎఫ్ఐఐల అమ్మకాలతో స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా నష్టపోయాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. డిసెంబర్ క్వార్టర్ కార్పొరేట్ ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల ఆచితూచి వ్యవహరించడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. ఫెడ్ వడ్డీ రేట్ల కోత అరకొరగా ఉంటుందనే అంచనాలు మదుపర్లను మరింత నిరాశపరిచాయి. ఇక టీసీఎస్ ఫలితాలతో గురువారం నుంచి కార్పొరేట్ ఎర్నింగ్స్ వెల్లడి కానుండడంతో తదుపరి మార్కెట్ దశను ఇవి నిర్ధారించనున్నాయి. మొత్తం మీద సెన్సెక్స్ 528 పాయింట్ల నష్టంతో 77,620 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 162 పాయింట్లు కోల్పోయి 23,526 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.